అందరికీ నమస్కారం. నేను ఇక్కడ చిరువాడి గ్రామంలో ఆయుష్మాన్ మందిర్కి సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ మోడీ గారు ఒక క్యాంపు కండక్ట్ చేశారు. మన స్త్రీలందరికీ అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా రోగాల నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం అని చెప్పేసి ముందుగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చిన అక్టోబర్ 2వ తారీఖు వరకు ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులు వాళ్ళకి సంబంధించిన స్క్రీన్స్ అన్నీ అందచేయాలని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారు. సో అందరూ ఈ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్కారం అండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్ నాదెండ్ల మండలం పిహెచ్సి నుంచి వచ్చాము. ఇక్కడ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని స్వస్థ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని ద్వారా ఏమంటే ప్రతి మహిళ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో, మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వారందరూ కూడా పరీక్షలు చేసి వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో టీబీ, బీపీ, షుగర్, క్యాన్సర్కి సంబంధించి రొమ్ము క్యాన్సర్ కానీ లేదంటే ఇతర సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఇక్కడ మేము ఎగ్జామినేషన్ చేసి గుర్తిస్తే దానికి వారు ఆపరేషన్ చేయించుకోవడం కానీ లేదా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ వీలు పడేదనే ఉద్దేశంతో వారు ఏంటంటే ఎక్కువ అయ్యేంత వరకు కూడా వాళ్ళ పనుల్లో ఉండి దాని గురించి పట్టించుకోరు. ఆరోగ్య సమస్యలు ఎత్తుతున్నాయని ప్రతి మహిళ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం అన్ని ప్రదేశాల్లో అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న ప్రతి మహిళ ఉపయోగించుకొని వారి ఆరోగ్య సమస్యలని మెరుగుపరుచుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేయడమైంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని, ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా సఫలం చేయాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నాదెండ్ల మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సేవా సంకల్పంతో ఒక కార్యక్రమం అనేది మన దేశవ్యాప్తంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమం పేరు స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న మహిళలందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి తెలియని వ్యాధులు వాళ్ళకి ఏమైనా ఉన్నాయో అనేది వాళ్ళు గుర్తించేలాగా చేసి వాళ్ళకి ఏమన్నా దానికి మించిన డేంజరస్ డిసీజెస్ ఏమైనా ఉంటే మన రిఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఈ ప్రోగ్రాం అనేది మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి మండలంలో ప్రతి సబ్ సెంటర్లో జరుగుతుంది. మన సేవలు ఆయన సేవలు ఏమేమి అందించాలనుకుంటున్నారంటే ప్రతి మహిళకి NCD/CD అని అంటే మనకి ఏమొస్తాయి డయాబెటీస్, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, ఇంకా టీబీ స్క్రీనింగ్ ఒకటి చేసి మళ్ళీ ప్రతి గర్భిణీ స్త్రీలకి చెకప్ చేసేసి సర్వైకల్ స్క్రీనింగ్ చేసి ఇలా ప్రతి ఫీమేల్కి సంబంధించిన ప్రతి వ్యాధులు ఆయన స్క్రీనింగ్ జరిపించాలని చెప్పి సేవా సంకల్పంతో ఈ కార్యక్రమం అనేది ఆయన ప్రజల్లోకి తీసుకొచ్చారు. కావున మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.